తెలంగాణలోని. సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా ఇంత మంచి నేచర్ ని కూలగొట్టా? మీరు ఇంతగానో ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, 400 ఎకరాలు మా యూనివర్సిటీ అని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి? యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి మా యూనివర్సిటీ అండి. మేమున్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది. అది ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. ఇది అప్పుడెప్పుడో ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. లోపల వచ్చి చూడండి ఎంత మంది, వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు, వందల స్టూడెంట్స్. వాళ్ళకి ఏం అవసరం క్లాస్ లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ లేదు తెలంగాణలో. ఏం చెప్తారు సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేసానండి. జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. ఎందుకంటే ఆయన మాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి, ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డిసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా.